జగన్మోహన్ రెడ్డి లెగిస్తే శుద్ధపూస కౌరులు చెబుతాడు. పైగా నిన్న మొన్న మాట్లాడుతూ అసలు నేను రాష్ట్రానికి ఎనలేని ఇది చేశాను, ఆదాయం తెచ్చాను, నాకు సన్మానం చేయాలి, సాల్వాలు కప్పాలని చెప్పి మాట్లాడాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సన్మానం చేసి సాల్వాలు కప్పాలి. ఎందుకోసం? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకో లేదా రాష్ట్ర ప్రజలకు ఏదో మంచి చేసినందుకు కాదు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నందుకు, ఇతరుల వాటి మీద కన్నేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి లాగేసుకున్నందుకు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సాల్వాలు కప్పి సన్మానం చేయాలి. ఏదైనా భాస్కర్ అవార్డు లాంటిది ఏదైనా ఉంటే అది కూడా జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలా. ఇప్పుడు తాజాగా కాకినాడ పోర్టు ఏదైతే ఉందో ఆ పోర్టు మొత్తాన్ని కూడా మమ్మల్ని బెదిరించి మా వాటాలు మొత్తం లాగేసుకున్నారని తాజాగా కాకినాడ ఏదైతే సీ పోర్టు యజమానులు ఉన్నారో వాళ్ళు తాజాగా సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకని ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే మేము ఈ దగ్గర సీ పోర్టు లాగేసుకుంటామని చెప్పి స్వయంగా వాళ్లే చెప్పినటువంటి పరిస్థితి. దాదాపుగా 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయలు అక్రమంగా లాగేసుకున్నారు. దాని విలువ కంటే కూడా విలువలో 10% కూడా వీళ్ళకి ఇవ్వకుండా భయపెట్టి బెదిరించి మీ ఇతర వ్యాపారాలు మూయించేస్తాం, అక్రమ కేసుల్లో ఇరికిస్తాం, మిమ్మల్ని బజారు పాలు చేస్తాం, మీకున్న పరువు మొత్తం తీస్తామని చెప్పి రకరకాలుగా బెదిరించి వాళ్ళ దగ్గర లాగేసుకున్నారని చెప్పి ఇప్పుడు సీ పోర్టు యజమానులు ఎవరైతే ఉన్నారో వారు సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో స్వయంగా వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ఉన్నాడని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పంపాడు, విక్రాంత్ రెడ్డి వచ్చాడు, మమ్మల్ని బెదిరించి లాక్కున్నాడు. ఇందులో విజయసాయి రెడ్డి అల్లుడు తమ్ముడైనటువంటి శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో వీళ్ళందరి బండారం ఇప్పుడు బయటపడింది. ఎప్పుడైతే ఈయన సిఐడికి వాటి యజమాని అయినటువంటి కేవీ రావు ఫిర్యాదు చేశారో దీంతో అసలు భాగవతం బయటపడింది. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుంది. ఎందుకంటే ఫిర్యాదు చేసింది ఏదో ఆరోపణలు ఏదో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ చేసిన ఆరోపణలు కాదు, ఇవేమీ రాజకీయ ఆరోపణలు కాదు. ఎవరైతే బాధితులుగా ఉన్నారో, ఎవరైతే పోర్టుని కోల్పోయారో వాళ్ళే బయటకు వచ్చారు. మమ్మల్ని భయపెట్టి బెదిరించి లాక్కున్నారు, మీ అంతు చూస్తామని బెదిరిస్తే పేక మీద కత్తి పెడితే తప్పని పరిస్థితుల్లో మేము సంతకాలు పెట్టాం తప్ప మేము వాటిని ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద సిఐడి ఆల్రెడీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కేసు దర్యాప్తును అయితే ప్రారంభించింది. బెదిరించి భయపెట్టి కొట్టేశారు. కాకినాడ పోర్టు సేజ్లను మా నుంచి లాక్కున్నారు. సిఐడికి వాటి యజమాని కేఎల్ రావు ఫిర్యాదు. నాడు కుట్రపూరితంగా తనిఖీల నాటకం 994 కోట్లు ఎగ్గొట్టినట్టుగా తప్పుడు నివేదిక. అంటే ఎంత నీచ రాజకీయం అంటే వీళ్ళు సీ పోర్టు వాటాలు అమ్మటానికి సుముఖంగా లేకపోతే ప్రభుత్వానికి ఎదురుదిరిగే పరిస్థితి వస్తే 994 కోట్ల రూపాయలు మీరు ఎగ్గొట్టారని చెప్పి ఒక తప్పుడు నివేదికను పెట్టి అడ్డం పెట్టి వాళ్ళని భయపెట్టి బెదిరించారు. అంటే అధికారం మన చేతిలో ఉంది కాబట్టి, వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది అనేది వాళ్ళ ఇంటెన్షన్ కావచ్చు. సో అలా భయపెట్టి బెదిరించి వీళ్ళ నుంచి అయితే బలవంతంగా లాక్కున్నారు. వైవి సుబ్బారెడ్డి తనయుడు అయినటువంటి విక్రాంత్ తో మాట్లాడాలని సాయి రెడ్డి ఫోన్ చేశాడు. వాటాలు వదులుకోకుంటే జైలుకేనని చెప్పి స్వయంగా విక్రాంత్ రెడ్డి చెప్పాడట. విజయసాయి రెడ్డి ఫోన్ చేసి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి వస్తున్నాడు, ఆయనతో మాట్లాడి మీరు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి చెప్పారు. మీరు గన ఇప్పుడు ఈ ఒప్పందానికి ఒప్పుకోకపోతే మీరు జైలు పోలే అని స్వయంగా వైవి సుబ్బారెడ్డి కొడుకు అయినటువంటి విక్రాంత్ రెడ్డి డైరెక్ట్ గా వెళ్లి బెదిరించినటువంటి పరిస్థితి. ఇదే ఇప్పుడు మొత్తం కూడా బయటకు వచ్చింది. పోర్టులో 2,500 కోట్ల రూపాయలు విలువైన మా వాటాకు కేవలం 494 కోట్లు మాత్రమే ఇచ్చి బలవంతంగా మాతో సంతకాలు పెట్టించుకున్నారు. అంటే 2,500 కోట్లకి కనీసం 500 కోట్లు కూడా వాళ్ళు ఇవ్వాల. అంటే ఎంత బలవంతంగా వాటాలు లాక్కున్నారో మీరే అర్థం చేసుకోండి. సేజ్ లో 1,104 కోట్ల మేర షేర్లు ఉంటే కేవలం 12 కోట్లు ఇచ్చారు. అంటే 1,104 కోట్ల పైన 104 కోట్లు కూడా ఇవ్వకుండా కేవలం 12 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఆ 1,100 కోట్ల రూపాయలు విలువైనటువంటి షేర్లను వాళ్ళు బలవంతంగా బదిలీ చేయించుకున్నారు. పెద్ద మనసుతో ఇచ్చేశామని జగన్ కు విక్రాంత్ కబుర్లు. అన్యాయం గురించి చెబుతున్న వినని నాటి సీఎం విక్రాంత్ రెడ్డి చెప్పినట్లు చేయాలని చెప్పి హుకుం. 10 పేజీల ఫిర్యాదులో వివరించిన కేవీ రావు, విక్రాంత్, సాయి రెడ్డి, అరబిందోలపై కేసు. అంటే ఈ మొత్తాన్ని కూడా ఎవరికి కట్టబెట్టించారు? బలవంతంగా అరబిందోకి కట్టబెట్టించారు. సరే, అరబిందోకి వీళ్ళ తెర వెనక నుంచి వీళ్ళకి అందాల్సిన వాటాలు వీళ్ళకి అందుతాయి. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి తనయుడు కానీ తీసుకోకుండా అరబిందోకి కట్టబెట్టించారు. అరబిందో నుంచి వాళ్ళకి చేరాల్సినవి వాళ్ళకి చేరిపోతాయి. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా దాదాపుగా ఒక 10 పేజీల కంప్లైంట్ లో పూర్తిగా డీటెయిల్డ్ గా అయితే రాయడం జరిగింది. సో దీంతో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని అయితే A1 గా పెట్టడం జరిగింది. ఇక A2 గా విజయసాయి రెడ్డి, అలాగే A3 గా శరత్ చంద్రారెడ్డి, అంటే విజయసాయి రెడ్డి అల్లుడికి అన్న
ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి శరత్ చంద్రారెడ్డి, అలాగే A4 గా PKF శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ ఆ రోజు ఏదైతే తప్పుడు నివేదికలు ఇచ్చి వీళ్ళని భయపెట్టి 1000 కోట్లు మీరు బకాయిలు ఉన్నారని చెప్పి తప్పుడు నివేదికలు ఇచ్చి వీళ్ళకి సహకరించారో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇక A5 అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఈ మొత్తాన్ని ఎవరికి వీళ్ళ నుంచి లాక్కుని ఎవరి చేతిలో పెట్టారు? అరబిందో చేతిలో పెట్టారు. సో A1 నుంచి A5 వరకు అయితే ఆ కేసులు నమోదు చేశారు. వీళ్ళ మీద పలు సెక్షన్ల కింద బెదిరింపులతో పాటు బలవంతంగా లాక్కోవడంతో పాటు ఆ మోసపూరితం కుట్ర ఇలాగా పలు సెక్షన్ల కింద అయితే సిఐడి కేసు నమోదు చేసింది. ఖచ్చితంగా ఇది జగన్ మెడకు అతి భారీ ఉచ్చు కాబోతుంది. ఇదే సమయంలో వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి కూడా బలంగా ఇరుక్కోబోతున్నారు. ఇక అరబిందో ఏదైతే వాళ్ళు కుట్రపూరితంగా సేకరించి అరబిందో చేతిలో పెట్టారో అరబిందో కూడా ఇందులో కీలకంగా మారబోతుంది. అసలు ఎందుకు వాళ్ళు అరబిందోకి లబ్ధి చేశారు, అరబిందో నుంచి వైసీపీ నాయకులు పొందింది ఏంటనేది తదుపరి విచారణ తెలాలి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తాడు కదా, నీ సొంత పూస కబుర్లు చెప్తాడు కదా, నాకు సన్మానం చేయాలి, సాల్వాలు కప్పాలని. మరి ఇప్పుడు కాకినాడ సీ పోర్టులో ఇలాగా మెడమే స్వయంగా జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చేయండి అని చెప్పాడంట. ఇక ఇందులో ఇంకా చేసేదేముంటది? మీ విక్రాంత్ రెడ్డి చచ్చిపోండి అంటే చచ్చిపోవాలా, మీరు ఉన్నది ఇచ్చేయండి అంటే ఇచ్చేయాలా, రాసేయండి అంటే రాసేయాలా, సంతకాలు పెట్టండి అంటే పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఎవరి మట్టుకు ఏం చేస్తారు? పోనీ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకుంటే వీళ్ళు కనీసం జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో మా దగ్గర బలవంతంగా లాక్కుంటున్నారు, దాని విలువ ఎంత ఉంది, మీరు ఎంత ఇస్తానంటున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పొచ్చు. ఇమ్మన్నదే జగన్మోహన్ రెడ్డి అని స్వయంగా చెప్తుంటే, ఇవ్వకపోతే జైలుకు పంపుతామని విక్రాంత్ రెడ్డి చెప్తుంటే ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఒక గవర్నమెంట్ ని కాదని నిలబడగలరా? అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత్రణ కాదని వాళ్ళు నిలబడగలరా? అందుకనే కాకినాడ సీపోర్ట్ లో 2500 కోట్ల రూపాయల నుంచి 3000 కోట్ల రూపాయలు విలువ ఉన్న దీన్ని కేవలం 494 కోట్లకి, అలాగే 1104 కోట్ల రూపాయల షేర్లను కేవలం 12 కోట్ల రూపాయలకే బలవంతంగా లాక్కున్నారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర. దీని వెనక జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి వెనకమాల అందాల్సినవన్నీ కూడా అందే ఉంటాయి. కుట్రదారుడు జగనే, అమలు చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని నాడు బెదిరించారు. కాకినాడ సీ పోర్టు సేజులోని 3609 కోట్ల రూపాయల వాటాలను బలవంతంగా లాక్కున్నారు. వారికి ఇచ్చినంతా తీసుకుని సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ వాటాలన్నీ జగన్ కేనని విక్రాంత్ రెడ్డి స్వయంగా చెప్పాడు. అతను చెప్పింది చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తప్పుడు ఆడిట్ తో బెదిరించి వాటాలను అరబిందో పరం చేయించారని చెప్పి ఈ రోజు కేవీ రావు ఎవరైతే ఉన్నారో ఆయనైతే ఫిర్యాదు చేయడం జరిగింది. సో కేవీ రావు అంటే ఏంటంటే కర్ణాటి వెంకటేశ్వరరావు, ఆయన షార్ట్ కట్ లో కేవీ రావు అంటారు. చూడండి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు చేశాడు, ఏ స్థాయిలో భయపెట్టి బెదిరించి సంపాదించాడు అనటానికి ఇప్పుడు కాకినాడ సీ పోర్టును దౌర్జన్యంగా లాక్కోవడమే ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఇది జగన్ మెడకు అతి పెద్ద ఉచ్చు కాబోతుంది అనేది మాత్రం వాస్తవం.